सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. గురు రూపములో వచ్చిన దేవుడే గురుదేవుడు. మొదటి భాగము 26/3/2003 సంవత్సరమున శ్రీ దత్తస్వామి వారు ఇచ్చిన దివ్య సందేశము. గురుత్వము ముందు ఏర్పడవలెను, ఆ తర్వాత గురుత్వములో దైవత్వము సిద్ధించును. గురుత్వము కలిగిన వారు మానవుడైనను కావచ్చును, కానీ దైవత్వము కేవలము మానవ రూపమున వచ్చిన మాధవునికి మాత్రమే ఉండును. గురుత్వము కేవలము గ్రంథ జ్ఞానమునకు మాత్రమే పరిమితమై ఉండును. దైవత్వము లేని గురువు బోధించు మాటలు అనుభూతిని కలిగించజాలవు. అవి కేవలము బుద్ధికి పదును పెట్టునే కాని హృదయములోనికి దూరి ఆత్మలోనికి వ్యాపించి ఆత్మను ఆనందమయముగా చేయజాలవు. గురువు పరిమితమైన జ్ఞానము కలవాడు. గురువు యొక్క జ్ఞానము కేవలము జగత్తుకు మాత్రమే పరిమితమై ఉండును. జగత్తు యొక్క అస్తిత్వము పూర్ణమయము సత్యము కాదు. కావున గురువు యొక్క జ్ఞానము అసత్యమైనది. గురువు అనగా నరగురువు యొక్క జ్ఞానము గుడ్డి దీపం వలె ఉండును. అది అంధకారమును పూర్తిగా పోగొట్టజాలదు. దాని సాయముతో చూచు వస్తువు కూడా పూర్తిగా స్పష్టముగా కనిపించదు. గురుత్వములో దైవత్వము చేరినప్పుడు అట్టివాడు గురుదేవుడగును. గురుదేవుడనగా నరరూపమున ఉన్న నారాయణుడు. గురు శబ్దమునకు అర్థము అంధకారమును పోగొట్టు ప్రకాశము. గు అనగా అంధకారము, రు అనగా దానిని పోగొట్టున్నది. దేవుడు అనగా గొప్ప తేజస్సు. కావున గురువు అనగా మన ఇంటిలోని చీకటిని పోగొట్టు దీపం మాత్రమే. గురుదేవుడు అనగా అంధకారమును పోగొట్టు గొప్ప తేజస్సు అనగా జగత్తులోని అంధకారమును పోగొట్టు సూర్యుడు అని అర్థము. కావున గురువు ఇంటిలోని దీపము వలె తన శిష్యుని అజ్ఞానమును మాత్రమే పోగొట్టగలడు. ఈ విధముగా నరుడగు గురువు శిష్యుల యొక్క అజ్ఞానాంధకారము పూర్తిగా పోగొట్టజాలడు. కానీ నరరూపమున ఉన్న నారాయణుడగు గురుదేవులు జగత్తులో ఉన్న సమస్త జీవుల యొక్క అజ్ఞానాంధకారము పరిపూర్ణముగా పోగొట్టగలరు. గురువు యొక్క జ్ఞానము శ్రవణము చేయుటకు శిష్యులు ప్రయత్నము చేయవలసి వచ్చుచున్నది. గురువు జ్ఞానమును బోధించినప్పుడు సహజమైన ఆకర్షణ ఏర్పడదు. కావున తమోగుణమయమైన నిద్ర వచ్చుచుండును. గుడ్డి దీపములో కాంతి తక్కువ ఉండును. కావున తమో రూపమైన అంధకారము చుట్టుచుండును. రాత్రిపూట ఇంటిలో దీపం వెలుగుచున్నను జీవులకు నిద్ర వచ్చుచుండును. ఏలననగా గుడ్డి దీపము ఇంటిలో ఒక గదిలోనున్న చీకటిని మాత్రమే తొలగించగలదు. కానీ ఇంటి చుట్టూ జగత్తులో అంధకారము వ్యాపించి ఉన్నది. జగత్తులో ఉన్న అంధకారము పోగొట్టగల మహా తేజస్సు సూర్యుడు ప్రకాశించినప్పుడు ఇంటిలోని అంధకారమే కాక ఇంటి చుట్టూ ఉన్న అంధకారము పటాపంచలగును. అదే విధముగా పరబ్రహ్మస్వరూపుడగు శ్రీ దత్తాత్రేయుడే నరరూపమున గురువుగా వచ్చినప్పుడు జగత్తులో ఉన్న సమస్త జీవులలోనున్న అజ్ఞానాంధకారమును పోగొట్టగలరు.
అయితే ఎట్టి గురుదేవుని వాక్యములను శ్రవణము చేయుటకు మనము శ్రద్ధతో సమీపించినప్పుడు మాత్రమే మనలోనికి ఆ జ్ఞానము ప్రవేశించును. సూర్యుడు ప్రకాశించున్నప్పుడు ఇంటి తలుపులను కిటికీలను తెరిచినప్పుడు మాత్రమే సూర్యప్రకాశము లోనికి వచ్చును. తలుపులు కిటికీలను మూసినచో మన ఇంటిలో అంధకారమే ఉండును. ఆ విధముగా శ్రద్ధతో భక్తితో ప్రపన్నుడైనప్పుడే గురుదేవుని యొక్క జ్ఞానము చేత మనలోని అజ్ఞానము మాత్రమే కాక మన చుట్టూను ఉన్న జగత్తులోని అజ్ఞానము నశించును. అర్జునుడు ఎంతో శ్రద్ధాభక్తులతో సాష్టాంగ నమస్కారము చేసి ప్రపన్నుడై, నీకు శిష్యుడను, నీకు ప్రపన్నుడినైన నన్ను శాసించుము అని అర్థించినాడు. అప్పుడే కృష్ణ భగవానుడు పార్థునికి గీతను ఉపదేశించినాడు. ఆ గీత పార్థునిలోని అజ్ఞానమునే కాక జగత్తులోని సమస్త జీవుల అజ్ఞానమును పోగొట్టగలిగిన జ్ఞాన సూర్యుడై ఉన్నది. కావున శ్రద్ధాభక్తులను విశ్వాసమును పరీక్షించియే గురుదేవులు జ్ఞాన ప్రకాశమును అందించును. భగవానుడు గీతలో శ్రద్ధ లేని వారికి ఈ గీతను బోధించరాదని చెప్పినారు. మరియు ప్రణిపాతము అనగా సాష్టాంగ వందనము చేసి సేవలో వినయముతో ప్రశ్నించినప్పుడు జ్ఞానోపదేశమును చేయుదునని గీతలో చెప్పినాడు. ఇచ్చట జ్ఞానులు అనగా ఎవరు? జ్ఞాని త్వాత్మైవ మే మతం అని జ్ఞాని అనగా తానే అని నిర్వచించినాడు. కావున జ్ఞానులు అనగా దత్తావతారమనియే అర్థము, అంతేకాని నరగురువులు కారు. జీవుడు పరమాత్మను గురించి ఎప్పటికీ తెలియజాలడని గీతలో మాంతు వేదన కశ్చన అని స్వామి అన్నారు. కావున పరమాత్మను గురించిన ఆధ్యాత్మిక జ్ఞాన విషయములో ఏ నరుడును గురువు కాజాలడు. శృతి కూడా బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని అన్నప్పుడు బ్రహ్మమును గురించి తెలిసినవాడు బ్రహ్మము మాత్రమే, అనగా బ్రహ్మము గురించి బోధించువాడు గురు రూపములో ఉన్న బ్రహ్మమే తప్ప గురు రూపములో ఉన్న జీవుడు కాజాలడు అని అర్థము. బ్రహ్మము వాక్కులకు కానీ మనస్సుకు కానీ బుద్ధికి కానీ తర్కమునకు కానీ అందదు అని యతో వాచః మనసా సహ న మేధయా నైషా తర్కేణ అని శృతులు ఘంటాపథముగా ఘోషించుచున్నవి. జీవుని యొక్క బుద్ధి తర్కమును దాటి పోజాలదు. 10 మంది బుద్ధిమంతులు ఒక చోట చేరగా వారి యొక్క బుద్ధులు కలిసి చర్చించినదే తర్కము. అట్టి తర్కమునకు కూడా అందని బ్రహ్మము ఒక్క జీవుని బుద్ధికి ఎట్లు చిక్కును? కావున జీవుడగు గురువు బోధించు జ్ఞానము తర్కమును దాటి పోలేదు. కావున జగత్తునకు పరిమితమై ఉండును. జగత్తు అత్యల్పమైన సత్యము కావున దాదాపు లేనట్లే, అనగా అసత్యమే. అసత్యమైన జగత్తు యొక్క జ్ఞానము అసత్యమై పరిమితమై ఉండును. కానీ బ్రహ్మము యొక్క జ్ఞానము సత్యము అనంతము అని, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని శృతి చెప్పుచున్నది. కావున నరుడు గురువైనప్పుడు మనము శ్రద్ధ లేకున్నను మన వెంటబడి బోధించును. ఏలననగా అతడు మన నుండి ప్రతిఫలమును ఆశించును. కావున మనకు శ్రద్ధ లేకపోయినను అతడు ప్రవేశపెట్టిన జ్ఞానము మనలో ఎట్లుండును అనగా, కిటికీలను తలుపులను బంధించినను ఇంటి లోపల బంధించిన గుడ్డి దీపము యొక్క కాంతి వలె ఉండును. అట్టి గురువు బోధించిన జ్ఞానము కేవలము జగత్తునకు సంబంధించినది అయి మాత్రమే ఉండును. అనగా గణిత శాస్త్రము, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, జంతు శాస్త్రము, వృక్ష శాస్త్రము మొదలగు
లౌకిక జ్ఞానములై ఉండును. కానీ ఈనాడు ఆధ్యాత్మిక జ్ఞానమును కూడా ఫిలాసఫీ అను ఒక పేరు క్రింద ఒక సబ్జెక్టుగా భావించుచున్నారు. ఈ తర్కమును దాటిపోలేని నరులు గురువులుగా ఈ తర్కశాస్త్రమును బోధించుచుండగా అది వార్షిక పరీక్షల యాన్యువల్ ఎగ్జామినేషన్ కొరకు మాత్రమే నేర్చుకొనుచున్నారు. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.